అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. మార్చి 30వ తారీఖు ఆదివారం రోజున ఉగాది. అలాంటి ఉగాది రోజున ధనుసు రాశి వారికి మధ్యాహ్నం 2:56 తర్వాత మర్చిపోలేనటువంటి ఒక సంఘటన జరుగుతుంది. అయితే ధనుసు రాశి వారికి మధ్యాహ్నం 2:56 తర్వాత ఎలాంటి మర్చిపోలేనటువంటి సంఘటన జరుగుతుంది. అలానే మార్చి 30వ తారీఖు ఉగాది రోజున ధనుసు రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి, ఈ రాశి వారి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏమిటి, అలానే ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది అనేటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళ్తే కనుక ధనుసు రాశి అనేది రాశి చక్రంలోని 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులని ధనుసు రాశిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాష్ట్రాధిపతి వచ్చేసి గురువు మరియు బృహస్పతి. ఇక ధనుసు రాశి వారికి ఉగాది రోజున ఎలా ఉంటుందంటే అసలు ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఈ రాశిలో జన్మించిన వారికి వ్యక్తిగతంగా ఎవరితో వీరి యొక్క వ్యక్తిగత సమాచారాన్ని ఎవరితో పంచుకోవడానికి ఇష్టపడదు. వీరి యొక్క పర్సనల్ విషయాలలో ఎవరిని కూడా జోక్యం చేసుకోనివ్వరు. వీరు పర్సనల్గా ఉంచడానికి ప్రయత్నిస్తారు. అన్ని రకాల వీరికి సొంతంగా ఏదైతే రహస్యాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా చాలా ఎక్కువగా రహస్యంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తుంటారు. అంతేకాదు ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి రహస్యంగా ఉండడమే చాలా ఇష్టం. ఇంట్లో గుట్టు బయటికి చెప్పుకోవడం ఇష్టం ఉండదు. ఇంట్లోనే వదిలేస్తూ ఉంటారు. ఎవరితో కూడా వీరి యొక్క రహస్యాలను కానీ ఇంటి విషయాలను కానీ బయట చెప్పుకోరు. ఇక ఈ రాశి వారు రహస్యంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. వీరి యొక్క విషయాలను ఎవరితో చెప్పుకోరు. అలానే వీరికి నాయకత్వమైనటువంటి లక్షణాలను కూడా అధికంగా ఉంటాయి. తప్పు ఎవరు చేసిన శిక్ష ఒకే విధంగా ఉండాలి అంటారు. తమకున్నటువంటి పేరు పలుకుబడి డబ్బు హోదాతో తమ సొంత బంధువర్గాల వారైనా సరే తప్పు చేస్తే క్షమించరు. వీరికి ఉన్నటువంటి పలుకుబడిని ఉపయోగించి ఎలాంటి శిక్ష నుంచి వీరు తప్పించడానికి ప్రయత్నించరు ఈ రాశివారు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎక్కువగా తమ పైన ఎక్కువగా నమ్మకం ఉంటుంది. ఎవరిపైన కూడా ఎవరికైనా శిక్ష ఒకేలాగా ఉండాలి అనుకుంటూ ఉంటారు. ఇక ఈ రాశివారు దాన ధర్మాలను కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు. దాన ధర్మాలు చేయడం వలన వీరి యొక్క పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. అలాగే వీరి పిల్లలు చెప్పిన మాట వింటారు. వీళ్ళ పిల్లలకి ఆ పుణ్యం వస్తుందని వీరు ఎన్నో దాన ధర్మాలను కూడా చేస్తూ ఉంటారు. పేదవారిని కూడా ఆదుకుంటూ ఉంటారు. కష్టం ఆపద ఎవరికి వచ్చినా సరే చాలా ముందుంటారు ఈ రాశివారు. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి సమస్య నుండి బయటికి రావడానికి ఎంతో ఎక్కువగా కృషి చేస్తూ ఉంటారు. ఎన్ని సమస్యలు ఎన్ని కష్టాలు ఎదురైనా వీరు చేయాలి అనుకున్నటువంటి వీరు తలపెట్టినటువంటి కార్యాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టరు. ఎంత కష్టాన్ని అయినా సరే ఈ రాశి వారు ఎదుర్కొంటూ ఉంటారు. ఇక ధనుసు రాశి వారికి ఉగాది రోజున మాత్రం అద్భుతమైనటువంటి గోచారం ఉంది. ఈరోజు వీరు చాలా సంతోషంగా జీవిస్తారు. అంతేకాదు ఈ రాశివారు తమ జీవితంలోని ఎన్ని రకాల కష్టాలు ఎన్ని రకాల ఒడిదొడుకులు ఎదురైనా సరే వీరు అస్సలు భయపడరు అని చెప్పుకోవచ్చు. ధనుసు రాశి వారికి కష్టాలు ఇక ఎన్ని ఎదురైనా సరే వారు తలపెట్టిన కార్యాన్ని కూడా ఎక్కడా కూడా ఆపరు, భయపడరు కూడా. అలానే వీరు చాలా సంస్కారమైనటువంటి వ్యక్తులని చెప్పుకోవచ్చు. అయితే ఈ రాశి వారికి ఉగాది రోజున మాత్రం అద్భుతమైనటువంటి గోచారం కనిపిస్తుంది. వీరికి ఈ రోజున ఎక్కువగా కలిసి వస్తుంది. అంతేకాదు కార్యానుకూలత ఎక్కువగా ఉంటుంది. కార్యానుకూలత మీరు ఏదైతే పని చేస్తారో అందులో అనుకూలత ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు దానికి తగినటువంటి శ్రమను కూడా మీరు ఎక్కువగానే పడుతుంటారు. శ్రమించిన ఫలితం ఎక్కువగా ఒక్కొక్కసారి ఉండకపోవచ్చు, కానీ ఒక్కొక్కసారి శ్రమకు తగినటువంటి ఫలితం అయితే ఉంటుంది. అంతేకాకుండా మీకు ఎలాంటి అపజయాలు ఎదురైనా మీరు కృంగిపోవద్దు. గట్టి ధైర్యంతో ముందడుగు వేస్తుండాలి. దంపతుల మధ్య అకారణంగా కలహాలు,
అలాగ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. బంధువుల వైఖరి కష్టం అనిపిస్తుంది. అలానే అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలగకుండా మెలండి. అంతేకాకుండా మీకు ఏదైనా సరే సమస్య వచ్చినా ఆ సమస్యను ఎదుర్కొనేంత దమ్ముని కలిగి ఉండాలి, అంటే ధైర్యాన్ని కలిగి ఉండాలి. అలానే మీకు వచ్చేటువంటి సమస్య ఏదైనా సరే ఆ సమస్యను తొలగించుకోవడానికి, అంతేకాకుండా మీకు మనోధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు మీరు ప్రారంభించినటువంటి పనులలో ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమించే ప్రయత్నాలు ఎక్కువగా చేస్తారు. మనోబలంతో ముందుకు సాగాలి. ఒక వార్త మనశ్శాంతికి, మీ యొక్క మనశ్శాంతిని పెంచడానికి ఆ వార్త కారణమవుతుంది. ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం చేయరాదు. శివారాధన మీకు ఎక్కువగా మేలు చేస్తుంది. విశేషమైనటువంటి కార్యసిద్ధి ఉంది. సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. బంధువులతో సంతోషంగా గడుపుతారు. కొన్ని వ్యవహారాలలో ఆర్థిక లాభాలను పొందుతారు. అంతేకాకుండా ప్రారంభించిన పనులలో ఆటంకాలు, సమస్యలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. అందులో కూడా విజయాన్ని పొందుతారు. మీరు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. బంధువులతో విభేదాలు రావచ్చు. ఖర్చులు పెరుగుతాయి. జాగ్రత్తగా ఉండాలి. అధికారులతో కాస్త జాగ్రత్తగా ఉండాలి. అవసరానికి మించినటువంటి ఖర్చులు అస్సలు పనికిరావు. డబ్బుని పొదుపు చేయాలి. అంతేకాకుండా వారాంతంలోనే మీరు ఒక శుభవార్తను అయితే వింటారంటే ఈ యొక్క వారం మొత్తంలో ఒక శుభవార్తను వింటారు. అలానే మీకు ఎక్కువగా మీరు చేయాల్సినటువంటి దైవారాధన వచ్చేసి శ్రీ లక్ష్మి అష్టోత్తరాలను చదివితే కనుక చాలా బాగుంటుంది. మరి ఈ ధనుసు రాశి వారికి మధ్యాహ్నం 2:56 తర్వాత ఏం జరుగుతుందంటే కనుక ఆస్తికి సంబంధించినటువంటి విషయాలలో శుభం జరుగుతుంది. ఆస్తికి సంబంధించినటువంటి ఏవైనా సరే ఆస్తి పత్రాలను అందుకోవాలన్నా, అలానే వీరు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నటువంటి ఒక శుభవార్త రావటం కానీ, ఇలా మీకు ఆస్తికి సంబంధించినటువంటి వాటిల్లో ఎక్కువగా శుభవార్తలు వినే అవకాశం కనిపిస్తుంది. మధ్యాహ్నం 2:56 తర్వాత మాత్రం మీకు అద్భుతమైనటువంటి శుభయోగం కనిపిస్తుంది. అలానే ఈ సమయంలో మీకు శుభ ఫలితాలు ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఇక ఈ ఉగాది రోజున మాత్రం మీరు చాలా సంతోషంగా ఉంటారు. ఉగాది రోజున దైవ సందర్శన చేస్తారు. సంతోషకరమైనటువంటి వార్తను వినే యోగం ఎక్కువగా కనిపిస్తుంది. ధనుసు రాశి వారికి శుభకరమైనటువంటి వార్తను తప్పకుండా విని తీరుతారు. అష్టదరిద్రాల నుండి కూడా ఈ సమయంలో విముక్తి పొందుతారు అని చెప్పుకోవచ్చు. ధనుసు రాశి వారికి శుభవార్త, ఎలాంటి శుభవార్త అంటే అది ఎలాంటిదైనా కావచ్చు, కానీ మీకు శుభవార్తలు అయితే జరుగుతుందండి. మీకు ఏదైనా వివాహాది శుభకార్యంలో ఆలస్యమైన, డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నా, విద్య, ఉద్యోగం, వ్యాపారానికి సంబంధించినటువంటి సమస్యలను ఏదైనా ఎదుర్కొంటున్నా వాటి నుంచి తప్పకుండా విముక్తి పొందుతారని చెప్పుకోవచ్చు. ఇలా ఈ రాశి వారికి శుభవార్తలు వినే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి కోపంతో తీసుకున్న నిర్ణయాలు నష్టంతో పాటు ఆర్థికంగా దెబ్బ అయితే తింటారు. ముఖ్యంగా ఉద్యోగం దగ్గర చేసే దగ్గర కావచ్చు, కార్యస్థలం దగ్గర కావచ్చు, వ్యాపారం చేసే దగ్గర కావచ్చు, మీ యొక్క కోపం స్వభావం వలన మీకు చాలా ధన నష్టం అయితే వస్తూ ఉంటుంది. మీకు ధనాకర్షణ, జనాకర్షణ తగ్గిపోవడం అనేది జరుగుతుంది. మీరు చాలా మంచి వ్యక్తులు, ఆపదలో ఉండే వారిని అయితే ఆదుకునే వ్యక్తులు. ఎవరు ఆకలితో ఉన్నా సరే వెంటనే వీరు ఆదుకుంటూ ఉంటారు. వారి యొక్క ఆకలిని తీరుస్తారు, కడుపు నిండా ఆహారం పెడతారు. కానీ మీరు కోపంలో తీసుకునే కొన్ని నిర్ణయాలే అవి పూర్తిగా మీ యొక్క జీవితంలో చెడు ప్రభావాన్ని అయితే చూపిస్తాయి. కనుక మీరు కోపంలో నిర్ణయాలను తీసుకోవడం మానేయండి. కోపంతో తీసుకునే నిర్ణయాలే మీకు శత్రువులాగా మారుతూ ఉంటాయి. కనుక మీరు కోపం స్వభావాన్ని మానుకుంటే ఉత్తమమైనటువంటి ఫలితాలు అయితే ధనుసు రాశి వారికి అయితే వస్తాయి. అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క వారు ఖచ్చితంగా వారికి ఒక అద్భుతం అయితే జరుగుతుంది అని చెప్పుకోవచ్చు. జీవితంలోకి తిరుగులేని, మర్చిపోలేనటువంటి ఒక శుభవార్త అనేది రావడం అనేది ఈరోజు జరుగుతుంది. ధనుసు రాశి వారికి అత్యంత గొప్ప శుభవార్త అయితే వినబోతున్నారు. అలాగే ఇంకోటి ఏంటంటే బ్యాడ్ న్యూస్ కూడా మీరు వినబోతున్నారని చెప్పుకోవచ్చు. ముందుగా శుభవార్త ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ధనుసు రాశి వారికి మార్చి 30 తేదీన ఆదివారం రోజున అయితే అత్యంత గొప్ప శుభవార్త అయితే వినబోతున్నారు. అది ఏదో ఒక రూపంలో అయితే ఉంటుంది. అంటే మీకు ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి, కానీ మీరు కోపాన్ని మాత్రం చాలా కంట్రోల్లో చేసుకోవాల్సి ఉంటుంది.
మీరు మీ యొక్క మాటను అదుపులో పెట్టుకొని మాట్లాడడం అయితే ఉంటుంది. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.